హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ. అసలు ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతిలో క్వాంటమ్ ర్యాలీ కూడా నిర్మిస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? క్లాసికల్ కంప్యూటర్కి, సూపర్ కంప్యూటర్కి, క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటి? ఇప్పుడు చూద్దాం. మనం వాడే క్లాసికల్ కంప్యూటర్స్ అన్నీ కూడా బైనరీ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. దీనిలో 0 అండ్ 1 అనే బిట్స్ ఉంటాయి. బైనరీ సిస్టంలో 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని అర్థం. అదే క్వాంటమ్ కంప్యూటర్కి వస్తే ఇది క్వాంటమ్ బిట్స్ ఆధారంగా పనిచేస్తుంది. వీటినే క్యూబిట్స్ అని కూడా అంటారు. ఈ క్యూబిట్ ఒకే టైంలో 0 గాను 1 గాను ఉంటుంది. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్లో సూపర్ పొజిషన్ అంటారు. సూపర్ పొజిషన్ అర్థం అవ్వాలంటే ఒక కాయిన్ తిరుగుతున్నప్పుడు హెడ్ ఆర్ టెయిల్ అని చెప్పలేము. తిరుగుతున్నంతసేపు అది 2 స్టేట్స్లోనూ ఉంటుంది. అది ఆగిన తర్వాత ఏదో ఒక స్టేట్కి వస్తుంది. అలాగే ఈ క్యూబిట్ కూడా ఒకే టైంలో 0 గాను 1 గాను ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో 0 గాను లేక 1 గాను మారుతుంది. సో నార్మల్ కంప్యూటర్లో 2 బిట్స్ చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే క్యూబిట్ కంప్లీట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క క్యూబిట్ని యాడ్ చేసే కొద్దీ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్కి, నార్మల్ కంప్యూటర్కి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర కొన్ని ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయనుకుందాం. వాటిని షఫిల్ చేసి వాటిలో క్యూన్ కార్డ్ ఎక్కడుందో కనుక్కోమంటే మనం గెస్ చేసి ఒక కార్డు తీస్తాం. అది కాకపోతే ఇంకో కార్డు తీస్తాము. అలా క్యూన్ కార్డ్ వచ్చేంత వరకు తీస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఉపయోగించే క్లాసికల్ కంప్యూటర్స్ ఈ విధంగా పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. ఒకే ట్రైలో క్యూన్ కార్డుని బయటికి తీయగలదు. అక్కడ 4 కార్డులు కాదు, 1,00,000 కార్డులు కాదు, కోటి కార్డులు ఉన్నా సరే జస్ట్ ఒకటే క్యూన్ ఉందని దాన్ని కనుక్కోమంటే సింగిల్ ట్రైలో దాన్ని బయటికి తీయగలదు. దీన్ని బట్టి క్వాంటమ్ కంప్యూటర్ ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర ఒక మేజీ ఉందనుకుంటే ఒక మేజీ నుండి మరో వైపు వెళ్ళడానికి దారి కనుక్కోమంటే మనం యూజ్ చేస్తున్న క్లాసికల్ కంప్యూటర్ ఒక రూట్ని ట్రై చేస్తుంది. అది కాకపోతే ఇంకో రూట్ని ట్రై చేస్తుంది. అలా కరెక్ట్ రూట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ టైం పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. ఒకేసారి అన్ని రూట్స్ని ట్రై చేసి కరెక్ట్ రూట్ ఏంటో చెప్పేస్తుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే కంప్యూటర్లో ఫిక్స్డ్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. చిన్న వైబ్రేషన్ వచ్చినా ఈ పార్టికల్స్ డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి వీటిని బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా ఉంచాలి. అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్ని కోల్డ్ ఫ్రిడ్జ్ లోపల ఉంచుతారు. దీని లోపల -273 degrees Celsius ఉంటుంది. అవుటర్ స్పేస్లో ఎంతైతే చల్లగా ఉంటుందో దానికంటే ఎక్కువ చల్లగా ఉంటుంది. 2019లో గూగుల్ 54 క్యూబిట్స్ ఉన్న గూగుల్ సికామోర్ అనే క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది. ఈ కంప్యూటర్ ద్వారా క్వాంటమ్ సూపర్ మెషీని అచీవ్ చేశామని గూగుల్ అనౌన్స్ చేసింది. సూపర్ మెషీ అంటే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడున్న టాస్కుల్లో ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ని బీట్ చేస్తే దానినే సూపర్ మెషీ అంటారు. గూగుల్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ సాల్వ్ చేయడానికి 10,000 సంవత్సరాలు పట్టే ఒక ప్రాబ్లమ్ని గూగుల్ సికామోర్ క్వాంటమ్ కంప్యూటర్ కేవలం 200 సెకండ్స్లో కంప్లీట్ చేసింది. అయితే రీసెంట్గా IBM 127 క్యూబిట్స్ ఉండే ఈగల్ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది. ప్రస్తుతానికి ఇదే అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటర్. ఇన్ని దేశాలు, ఇన్ని కంపెనీలు 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదా. యాక్యురేట్గా వెదర్ని ప్రిడిక్ట్ చేయడం, ఎప్పుడూ ఫ్లక్చువేట్ అయ్యే ఫైనాన్షియల్ రిస్క్ని తగ్గించడం, హ్యూమన్ డిఎన్ఏని డీకోడ్ చేసి దానిలో ఉన్న హెల్త్ ఇష్యూని ఫైండ్ అవుట్ చేయడం, కొత్త రోగాలకు డ్రగ్స్ని కనుగోవడం, లాజిస్టిక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా తక్కువ ఖర్చుతో డెలివరీ చేయగల రూట్స్ని కనుగోవడం, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఎన్నో రంగాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ మార్పులు తీసుకురాబోతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుండి ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద నోబెల్ బహుమతి సాధిస్తే వాళ్ళకి 100 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది.